హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, రియల్ ఎస్టేట్లో 30 years చెల్లి. రియల్ ఎస్టేట్ అనగానే ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం, కానీ 30 years నుంచి వెళ్ళి ఎన్నో వెంచర్స్ని కొనుగోలు చేపించారు. అండ్ చాలామంది మంచి మంచి ఐడియాస్, టిప్స్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్లో ఎలా ఉండాలి, ఎలాంటి ల్యాండ్ కొనాలని కూడా చాలామందికి సలహా ఇవ్వడం జరిగింది. అండ్ రియల్ ఎస్టేట్లో మాత్రం తను చాలా 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఈరోజు మనతో ఉన్నారు. అతనే డాక్టర్ నంది రమేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది, అసలు ల్యాండ్ ఎక్కడ కొనాలి, తన అనుభవం ప్రకారం కొన్ని డౌట్స్ ఉన్నాయి, తనని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే. రియల్ ఎస్టేట్ అంటే మేము ఈ మధ్య కాలంలో వింటున్నాం, అంటే ఒక భూములు కొనాలి ఇవన్నీ, కానీ మీరు 30 years చల్లే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అండ్ చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉన్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. అంటే అప్పటి రియల్ ఎస్టేట్ 30 years ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఇది $1 million క్వశ్చన్ పప్పు. ఎందుకంటే రోటీ కపడా మకాన్ లో ఒక భాగం తిండి బట్ట గూడు. అవును. సో ఆ ఫీల్డ్లో ఉన్నది నేను చాలా హ్యాపీ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 12,000 మందిని పైగా ప్రాపర్టీ ఓనర్స్ని చేశాను. మీరు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కద్దరు బట్టలు వైట్ కలర్ వేసుకొని టాటా సుమోలు వెళ్ళి చైన్లు గోల్డ్ బ్యాండ్లు వేసుకొని సినిమాలో దడ్డను నాగి అక్కడ సెటిల్మెంట్. అది యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ కాదు. ఎవరైనా కబ్జా చేస్తే దాన్ని సెటిల్మెంట్ చేసి సమ్ ఎక్స్వైజెడ్ అమౌంట్ మాట్లాడుకుంటారు. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు కంప్లీట్ రియల్ ఎస్టేట్ కోణమే మారిపోయింది. 180 degrees or 360 degrees షిఫ్ట్. ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మీరు తెలుసుంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణలో కేసీఆర్ గారు సిటీలో ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి అన్నీ బయటపడ్డాయి. రీజన్ ఏంటంటే కేసీఆర్ గారు హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్, వెస్ట్ జోన్ అనేది బాగా హైప్ చేశారు. అందుకని ₹10 ల్యాండ్ ఓనర్కి ₹100 వస్తుంది. సో దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే ఎంటైర్ స్టేట్ క్యాన్ సీఎం, ఈజ్ నాట్ సీఎం ఫర్ హైదరాబాద్ వెస్ట్. ఆ వెస్ట్లో కూడా కొన్ని పార్ట్లే, దట్ ఈస్ డిఫరెంట్. సో రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్ అంటాం. అంటే ఎంత లాంగ్గా ఉంటే అంత రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్కి కొద్ది ప్రొఫెషనలిజం అనేది యాడ్ అయింది, రేరా యాడ్ అయింది, డిటీసీపీ అప్పుడు. ఒకప్పుడు బిల్డింగ్స్ ఎలా కట్టేవారంటే ఇలా వెళ్ళి ఇలా పర్మిషన్ ఇలా తీసుకుంటాం, కట్టేది ఇలా కడతాం. ఒకప్పుడు పాత బిల్డింగులు చూసుకుని, ఎందుకంటే కింద చెక్ చేస్తారు, పైన చెక్ చేయరుగా. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ విత్ రేరా ఉండాలంటున్నారు. అంతకుముందు ఒకటే పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ టు బిల్డ్ అని. ఇప్పుడు పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. అంటే పర్మిషన్ కట్టడానికి ఒక ప్లాన్ ఇస్తాం మనం. ఒక పెద్ద బ్లూ షీట్ చూస్తుంటారు మీరు, ఇంజనీరింగ్ డ్రాయింగ్, మన సేల్ డీడ్కి ఒక డ్రాయింగ్ ఉంటుంది. అందులో ఏమంటే ఇన్ని టవర్లు వస్తాయి, ఇన్ని ఫ్లోర్లు వస్తాయి, ఇంత స్క్వేర్ ఫీట్ వస్తుంది, ఇన్ని అమ్యూనిటీస్ అన్నీ రాస్తాయి. దాని మీద జిహెచ్ఎంసీ ఈ కన్సర్న్ అదటే స్టాంప్ కొడతారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేస్తారు, నీ ప్లాన్లో ఏమి ఇచ్చావు, నువ్వు ఏం కట్టావు. ఒకవేళ సరిగ్గా కట్టుకుని డివైడ్ అయితే ఇరగొడతారు. అందుకని మార్ట్గేజ్ క్లాస్ అని పెట్టారు. మనం కట్టే దాంట్లో 10 నుండి 15% వాళ్ళు గవర్నమెంట్కి రాసేసేయాలి. అది కూడా ఎక్కడ 30 floors కడితే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రాయాలి, పైన రాస్తే ఒప్పుకోడు. నేను పైన ఇరగొడితే కింద పడవుగా. సో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పెట్టుకొని మనకి కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక 5 to 10% డివియేషన్ వెళ్ళాడు, బట్ నాట్ 40%, 50%. అలాంటప్పుడు అది అన్నీ కరెక్ట్గా ఉంటే సక్రమంగా చెక్ చేసి పర్మిషన్ టు ఆపరేట్ అని ఇస్తారు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే దే ఆర్ ఫుల్లీ, ఒక్కోసారి ఓసీ అంటారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, అంటే మనం ఉండొచ్చు అన్నీ వచ్చాయని. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఎర్లియర్కి ఇప్పటికి. కస్టమర్కి రేరా అనేది ఒక బాడీ వచ్చింది. రేరా అనేది ఏంటంటే కస్టమర్ ఇంట్రెస్ట్, ఏజెంట్ ఇంట్రెస్ట్, బిల్డర్ ఇంట్రెస్ట్, 3 ఇంట్రెస్ట్. ఈ కస్టమర్కి ఎక్కడైనా మీరు చూడండి, ఎన్ని కేసులు అవుతున్నాయి కదా, ఎక్కడైనా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలి అని, కస్టమర్ తప్పు చేస్తే ఏం చేయాలి అని ఎక్కడైనా చదివారా మీరు? లేదు కదా. రేరా అది కూడా పరిధిలో తీసుకున్నారు. బిల్డర్ తప్పు చేసినా, ఏజెంట్ తప్పు చేసినా కస్టమర్ ముగ్గురికి పెనాల్టీ కట్టాలి. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. సో బిల్డరు చాలా పాయింట్లు, ఒక 2-3 పాయింట్లు, టైం తక్కువ ఉంది కాబట్టి 2-3 పాయింట్లు మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన సేల్ అగ్రిమెంట్లో బిల్డర్ కొన్ని కమిట్మెంట్స్ ఇస్తాడు. నేను ఈ ఫ్లోరింగ్ ఇస్తాను, ఈ ఫినోలెక్స్ ఇస్తాను, ఈ సెరా ఇస్తాను, కొన్ని మేక్స్ ఇస్తాడు. ఇచ్చి కట్టినప్పుడు అలా కట్టడు, స్టాక్లో లేదని చీప్ క్వాలిటీ వేస్తాడు. అందుకని నాకు తెలియదు ఏం రాస్తారంటే సెరా ఆర్ ఈక్వివలెంట్, హిందీవేర్ ఆర్ ఈక్వివలెంట్, ఫినోలెక్స్ అంటే ఈక్వివలెంట్ ఏదైనా కట్టచ్చు. ఫినోలెక్స్కి ఈక్వివలెంట్ లోకల్ మేక్కి 50% కాస్తాడు. ఇప్పుడు ఒక కమ్మోడ్ ఉంది ప్యారీవేర్ అని, అది 20,000 ఉంటే లోకల్ మేక్ 5,000 దొరుకుతుంది. సో మనకు చెప్పేది ఏంటంటే 10,000, 20,000 ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఇచ్చేది 5,000 ఇస్తారు. అలా జరిగేది ఒకప్పుడు. అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఒక్కసారి అంటే డెలివరీ ఒక 2 years, 3 years అన్నారు. 2 to 3 years అన్నప్పుడు మీరు 3 నెలలు 6 నెలలు పర్వాలేదు, 3 నెలల కంటే ఎక్కువ దాటితే పెనాల్టీ కట్టాలి. ఎవరు? బిల్డర్
కస్టమర్కి కట్టాలి, అయితే రెంట్ కట్టాలి లేదా ఇంట్రెస్ట్ కట్టాలి. అంతకుముందు ఒక క్లాజ్ ఉండేది కాదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఫండ్స్ని ఇంతకుముందు చాలామంది రియల్ ఎస్టేట్లో ఎందుకు మోసాలు జరిగాయంటే ఎక్స్ ప్రాజెక్ట్లో డబ్బులు తీసుకుని వై ప్రాజెక్ట్ తరలించి వై ప్రాజెక్ట్లో డబ్బులు తీసుకుని జెడ్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ డబ్బులు ఇంకో ప్రాజెక్ట్ డబ్బులు ఇంకోటి అదొకటి. లేదా పర్సనల్ అసెట్స్ పెంచుకునేవారు బిల్డర్స్, అంటే మన కస్టమర్ డబ్బులు తీసుకొని మన సొంత ఆస్తులు పెంచుకోవడం. దీనివల్ల ఏంది, నా గరక నా గడ ఆ ప్రాజెక్ట్ అవ్వదు ఈ ప్రాజెక్ట్ అవ్వదు, కస్టమర్ ఎఫెక్ట్ అవుతాడు. ఇది మూడు. అందుకని రేరా ఏమన్నారంటే నువ్వు కరెక్ట్ చేసిన 100 కోట్ల ప్రాజెక్ట్ 70 కోట్లు లెక్క చెప్పాలి, మీరు 30 కోట్లు మీకు వదిలేస్తాను మీ లాభాల కింద. ఈ 70 కోట్లకి ఎస్క్రో అకౌంట్ అని ఓపెన్ చేసి ఏది శాలరీకి ఎంత ఖర్చు పెట్టారు, నువ్వు దేనికైనా ఖర్చు పెట్టు, మా నోటీస్ లేకుండా ఖర్చు పెడితే పెనాల్టీ. ఇది బిల్డర్ తరపుని. బయర్కి ఏంటంటే బయర్ ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఈఎంఐస్ కట్టుకుంటారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. కానీ ఒకసారి ఉద్యోగం పోవచ్చు, కరోనా వచ్చింది, లేదా జాబులు తీసేవచ్చు, రెసిషన్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది బయ్యర్ కట్టుకోలేడు. మరి అప్పుడు బిల్డర్కి కూడా 2-3 నెలలు టైం ఇచ్చి తర్వాత బయ్యర్ మీద కూడా బిల్డర్ కేసు వేసుకుంటాడు. ఇందాక బయ్యర్ బిల్డర్ మీద వేసుకుంటాడు, ఇప్పుడు బిల్డర్ బయ్యర్ మీద వేసుకుంటాడు. ఇది రెండో పాయింట్. అట్లా చాలా ఉన్నాయి. మూడోది ఏజెంట్కి అమెరికాలో మీరు లండన్లో చూసుకుంటే కానీ లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు. డాక్టర్కి ఒక బార్ కోడ్ ఉంటుంది, లాయర్కి ఒక బార్ కోడ్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తే ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కూడా ఒక బార్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ నెంబర్ మీద రిజిస్టర్ అవుతారు, అంటే సర్టన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే తీసుకుంటారు. ఇక్కడ ఏం చేశారంటే ఏజెంట్ కూడా లైసెన్స్ తీసుకోమని చెప్పారు. రేరా ఏజెంట్ అంటే వాల్యూ ఎక్కువ, అంటే కొద్దిగా కల్తీ లేని మనిషి అని అర్థం. అంటే పాల్లో నీళ్ళు వేస్తారా నీళ్ళలో పాలు వేస్తారా పక్కన పెడితే ఒక మినిమం అథారిటీ, అది ఏజెంట్. సో ఏజెంట్కి లైసెన్స్ కావాలనుకుంటే ఆడు కొన్ని పారామీటర్స్ ఉండాలి, ఐటీ రిటర్న్స్ ఉండాలి, ఎఫ్ఐఆర్ కేసులు ఏమి ఉండకూడదు, గతంలో ఉండి చెప్పకపోతే ఇంకా దారుణం, అసలు మొత్తానికి లైఫ్లోనే రారు, ఉంటే కూడా ఇవ్వరు. అది సార్ట్అవుట్ కంప్లైంటే ఎక్యూజ్డా, కంప్లైంట్ ఉంటే పర్లేదు, ఎక్యూజ్ ఉంటే అసలు ఇవ్వరు, అంటే తప్పు చేస్తే కదా ఎక్యూజ్డ్. అది కానీ ప్రూవ్ అయింది లేదా కేసు పెండింగ్ ఉంది అంటే మాత్రం దే విల్ నాట్ గివ్. సో అందుకని ఏజెంట్కి ఒక పారామీటర్స్ పెట్టారు, ఒక పత్తా ఆఫీసు వెబ్సైట్. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఫోన్ చేస్తావు, 2 కోట్లు పెడతారు, ఆ డబ్బులు తీసుకుని గాయపోతాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాం 1 మినిట్లో. 2 ఫ్రెండ్స్ 50 years బట్టి ఫ్రెండ్షిప్, 50-60 years బట్టి. ఒక ఆయన కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఒక ఆయన కొడుకు ఇక్కడే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తున్నాడు. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్న ఆయన అమెరికా వెళ్ళాడు, ఈయన రియల్ అంటే 50 సంవత్సరాలు పరిచయం వాళ్ళ నాన్నకి, పిల్లలకు కూడా 20-30 సంవత్సరాలు పరిచయం. సో ఈయన నమ్మి 80 లక్షలు ఒక మంచి బిల్డర్ పేరు చెప్పి 80 లక్షలు ఆయన అక్కడ పంపించాడు, ఈయన రిసిప్ట్లు ఇచ్చాడు. ఆయన అమెరికా నుండి 6 నెలల తర్వాత వస్తాయి 80 లక్షలు, కంపెనీకి ఒక పైసా వెళ్ళలేదు, ఫేక్ రిసిప్ట్స్ ఆర్ క్రియేటెడ్. ఇప్పుడు ఎవరు లాస్ట్ 80 లక్షలు, ఏజెంట్ మంచిగా ఉంటే ఇలా చేయడు కదా. మళ్ళీ తెలిసినాడే, అడిగితే నేనే వాడుకున్నాను అంకుల్, డబ్బులు అవసరం, మీకు 5-10 సంవత్సరాలు ఇస్తాను అన్నాడు. అంటే 80 లక్షలు అనేది ఎంత పెద్ద అమౌంట్. సో ఆథరైజ్డ్ రేరా వాళ్ళు ఏజెంట్ కానీ ఇలాగ చెయ్యరు, చేస్తే కనుక వాళ్ళ మీద పెనాల్టీ యాక్షన్, చాలా జైల్లో కూడా పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ అంటారు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళకున్న పవర్స్ మామూలు పోలీసు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే వాడు ఎవరికి భయపడ్డు, నువ్వు ఎమ్మెల్యేనా ఎంపీనా మాకు అనవసరం. సో వాడు రూల్స్ వాడుకుంటావు, చెక్ చేయాలంటే చెక్ చేయాలి. సో ఆ విధంగా రేరా ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతాయని సహజం, 10 మందిలో 2 చేస్తే 10 మంది చేశారు అనుకుంటా, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే బిల్డర్స్ చేస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చేది ఎవరు, మనమే ఇస్తాం. వాడు ఏదో ఆఫర్ పెడతాడు, ఆఫర్తో కొన్ని. రియల్ ఎస్టేట్ ఏదైనా ఉల్లిపాయలు బెండకాయలు కాదు కదా, లక్షలు కోట్ల విలువైంది. అప్పటికిప్పుడు తేడా ఏంటంటే అప్పుడు రియల్ ఎస్టేట్ చాలా లో లెవెల్లో ఉండేది, ఈరోజు రియల్ ఎస్టేట్ 100 కోట్లు per ఎకరం అయింది, రైట్. సో దానివల్ల ఏమైందంటే అందరూ చూపు రియల్ ఎస్టేట్ మీద ఉంది. మొత్తం తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, యావత్ ప్రపంచం హైదరాబాద్ని ఒక రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. ఎందుకంటే బేసికల్లీ హైదరాబాద్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి, తుఫాన్లు సునామీలు రావు, యూజర్ ఫ్రెండ్లీ, ఏ జాతీయుడైనా ఏ లాంగ్వేజ్ అయినా ఇక్కడ బతకవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ 10 years రాకింగ్లో ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.